జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. చాలామంది నేను ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇంకా మీరు చెప్పే సమయాన్ని కుదించండి అని చెప్తున్నారు. కొంతమంది అయితే సాగదీద్దని చెప్తున్నారు. నాయనా మీకు అందరికీ చెప్తున్నా దండం పెట్టి మరి, నేను న్యూస్ ఇస్తాను మీలాంటి మేధావులకు కాదు, మేధావులు ముసుగులు వేసుకున్నటువంటి అతి మేధావులకు కూడా కాదు. ఈ దేశాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, మేము ఈ దేశం కోసం జీవిస్తామని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ న్యూస్ ఇస్తా ఉన్నా. ఇంకొకటి, చాలామంది తెలియక, అంటే నిజాలు వాస్తవాలు తెలియక చాలామంది ఒక అమాయకత్వంలో బతుకుతున్నారు. వాళ్ళలో ఏదో చలనం తీసుకురావాలని చెప్పేసి వీలైనంత వరకు నేను వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నానే కానీ మీలాంటి మేధావుల కోసం అయితే అస్సలే కాదు. ఇంకో మాట, ఎవరైనా కూడా నచ్చితే చూడండి, లేదంటే లేదు. అంతేగాని నువ్వు అలా చెప్తున్నావు ఇలా చెప్తున్నావు అంటే నేను మళ్ళీ చెప్తున్నా, మేధావుల కోసం అయితే నేను పనిచేయట్లా. ఈ దేశం కోసం పనిచేస్తున్నా, సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నా, ఈ దేశంలో నివసించేటువంటి నిజమైన భారతీయుల కోసం పనిచేస్తా ఉన్నా. ఇక అసలు విషయానికి వస్తా. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, ఈయన గురించి పెద్దగా అయితే చెప్పాల్సిన అవసరం లే. ఈయన గురించి అందరికీ అన్ని విషయాలు బాగా తెలుసు. ఇక హిమంత బిశ్వా శర్మ గారు ఈ మధ్యన మాట్లాడితే ఏమన్నారంటే, అస్సాంలో ముస్లిం జనాభా 1952లో కేవలం 14% ఉండగా ప్రస్తుతం అస్సాంలో వచ్చేసి ముస్లింల జనాభా 40% చేరింది. ఇక 2040 నాటికి అస్సాంలో ముస్లింల జనాభా మెజారిటీ స్థాయికి అయితే పెరగడం ఖాయం. దీనిని అడ్డుకోవడం చాలా కష్టమైన పనిగా ఉండాలి. ఇది అస్సాంకు చావు బ్రతుకుల సమస్య అంటూ హిమంత బిశ్వా శర్మ గారు అయితే విచారం వ్యక్తం చేసినారు. అయితే హిమంత బిశ్వా శర్మ విచారం వ్యక్తం చేసి బాధపడుతూ కూర్చోకుండా తాను చేయాల్సిన పనులన్నింటినీ కూడా చేస్తున్నాడు. అదేదే అంటే అస్సాం రాష్ట్రాన్ని కాపాడడానికి తాను చేయగలిగినంత పని కూడా చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో మొన్నటికి మొన్న ఈ ముస్లిం మ్యారేజ్కి సంబంధించి ఈ యాక్ట్ను రద్దు చేసి పారేశారు. అదే ఏంటి, ఈ బాల్య వివాహాలకు సంబంధించి చెప్పాను నేను ఆ విషయం. దీనివలన ముస్లింల జనాభా పెరుగుదల చెప్పుకోతగ్గ స్థాయిలో అయితే తగ్గే అవకాశం ఉండదు. ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకుపోయి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళని ఏంటంటే పిల్లల గల యంత్రాలుగా మార్చేస్తూ ఉన్నారు. ఇది ఏ మతమైనా కూడా, ఏ జాతి అయినా కూడా, ఎవరినైనా కూడా ఖండించాల్సిన విషయమే. ప్రతి ఒక్కరికి కూడా హక్కులు అనేవి ఉంటాయి. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాల. దానికి మించి అంటే చిన్నపిల్లల మీద తీసుకుపోయి ఎక్కువ భారం పెట్టడం, అదంతా కూడా చాలా తప్పది. ఇక ఇప్పుడు రెండో మార్గాన్ని ఎంచుకున్నాడు. అదే బంగ్లాదేశ్ నుండి అక్రమంగా అస్సాంలోకి వలస వచ్చిన ముస్లింలను అస్సాం నుండి తరివేయడం. చూసారా? అంటే బంగ్లాదేశ్ ఎక్కడుంది? మన పొరుగునున్న మరొక దేశం, ఇస్లామిక్ దేశం. అది కూడా ఆ దేశం నుంచి దొంగతనంగా దొడ్డిదారుల్లో మన దేశానికి వచ్చి మన దేశంలో తెస్టేయడం ఏంటి? దీంట్లో కుట్రకోవడం లేదంటున్నారా? లేదనుకుంటున్నారా? వాళ్ళను ఈ దేశం నుంచి తరికొట్టడంలో తప్పే ఉంది అసలు? ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. అయితే అధికారికంగా బంగ్లాదేశ్ ముస్లింలను తరిమేస్తే ప్రపంచ దేశాల నుండి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ప్రభావం దేశం మీద కూడా పడుతుంది. చాలామంది ఏంటంటే మన హిందూ సమాజంలో హిందువులకి ఏదైనా జరిగితే ఎవడు నోరెత్తేవాడు లేడు. ఓడికి మదం బట్టి ఏదేదో వాగినాడు, లేకపోతే ఏదేదో చేసినాడు, మాట్లాడినాడు అని చెప్పేసి మనోళ్ళే మనల్ని తప్పు పడతారు. అదే ముస్లింలకు ఏదైనా జరిగిందనుకోండి ఈ దేశంలో, వాళ్ళకు బాసటగా నిలబడడానికి దాదాపు 60 దేశాలు ఉన్నాయి. అదే క్రైస్తవులకి ఏదైనా జరిగితే దాదాపు వాళ్ళకి బాసటగా నిలబడడానికి, వాళ్ళకి అండగా నిలబడడానికి దాదాపు 90 దేశాలు ఉన్నాయి. కానీ అదే హిందువులకి ఏదైనా ఇబ్బంది జరిగితే మన వాళ్ళే మనకు సపోర్ట్ చేయరు. అందరికీ తెలుసు, కానీ ఇది మాత్రం ఎవరు కూడా మర్చిపోకూడదు ఈ విషయం అయితే. దీంతో వాళ్ళంతటా వాళ్లే దేశం వదిలిపోయేలా హిమంత బిశ్వా శర్మ ఒక గొప్ప ఆలోచన అయితే చేసినారు. అదేమిటయ్యా అంటే, బంగ్లాదేశ్ నుండి అక్రమంగా అస్సాంలోకి వలస వచ్చిన ఈ ముస్లింలు అస్సాంలోని అడవులను ఆక్రమించుకొని అక్రమంగా నివాసాలు ఏర్పరచుకున్నారు. చూడండి, మనము ఈ దేశంలో నివసించేటువంటి భారతీయులు ఎవరైనా అడవిని ఆక్రమించుకుంటే మన ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? ఒప్పుకో కదా. అది మరి ఎవరైతే ఏంటి, ఎవరు ఆక్రమించుకుంటే ఏంటి, తరిమేయకుండా ఇలా లక్షల మంది బంగ్లాదేశీలు ఇలా అక్రమ నిర్మాణాలు నిర్మించుకొని అస్సాంలో నివసిస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు ఆ బంగ్లాదేశీలు ఆక్రమించుకున్న భూములను అస్సాం ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడం అయితే ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఈ బంగ్లాదేశీలు అక్రమంగా నిర్మించుకున్నటువంటి నివాసాలను బుల్డోజర్లతో ఎక్కడికక్కడైతే కూల్చిపారేస్తూ ఉన్నారు. ఎవరు అడ్డం వచ్చినా ఏం చేసినా సరే ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ బంగ్లాదేశీల అక్రమ కట్టడాలను ధ్వంసం చేసి పారేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏకంగా 167 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 1 కాదు, 2, 3 కాదు, 10 కాదు, 20 కాదు, 50 కాదు, 167 కిలోమీటర్లు అంత అటవీ భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారంటే ఇంకా మన కళ్ళు తెరుచుకోకపోతే ఎలాగా? దాంట్లో కుట్రకోణం లేదు అంటే ఎలాగా?
ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించాలి. నేను మీకు అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. మొన్న T20 వరల్డ్ కప్ జరిగింది. దాంట్లో ఫైనల్లో మన భారతదేశానికి సౌత్ ఆఫ్రికాకు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ జరిగే క్రమంలో చాలామంది ఏంటంటే భారత్ ఓడిపోవాలని కోరుకున్నారు ఈ హిందూ వ్యతిరేకులు. వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ గురించే మాట్లాడుకుందాం. బంగ్లాదేశీలు కూడా చాలామంది మెజారిటీ ప్రజలు ఏంటంటే సౌత్ ఆఫ్రికానే గెలవాలని చెప్పి కోరుకున్నారు. ఈ క్రమంలో ఆ లాస్ట్ మినిట్స్లో ఏంటంటే సౌత్ ఆఫ్రికాకే కొంచెం గెలిచేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టిన క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఎంత డిసప్పాయింట్ అయిపోయినారంటే అంత డిసప్పాయింట్ అయిపోయినారు. ఎందుకంటారు? భారతదేశం ఓడిపోవాలి. కేవలం భారతదేశం మాత్రమే కాదు, ఇక్కడ నివసిస్తున్నటువంటి మెజారిటీ ప్రజలైన హిందూ సమాజం ఓడిపోవాలి. వాళ్ళ కళ్ళకు వాళ్ళ దృష్టికి అదే కనపడుతుంది. ఇప్పటికి కూడా మనం బంగ్లాదేశ్ని అయితే మనకేదో మిత్రదేశం అనుకుంటున్నాం. కాదు, చైనాతో పాటు పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ కూడా మనకు శత్రు దేశాలే. కాదంటే బంగ్లాదేశ్ మనకు పేరు పెట్టని శత్రు దేశం, బంగ్లాదేశీయులు మనకు పేరు పెట్టని శత్రువులు. లేకపోతే బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి లక్షలాది మంది ఎందుకు వస్తున్నారు ఈ దేశంలో నివసించడానికి? అక్రమంగా చొరబాటుదారుల రూపంలో, శరణార్థులుగా రావడంలే, చొరబాటుదారుల రూపంలో వస్తూ ఉన్నారు. మళ్ళీ ఇలాంటి వాళ్లకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు? ఆ మమతా బెనర్జీ. ఆవిడ ఇప్పటికి కూడా తన తప్పునైతే ఒప్పుకోవడం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళ మీద స్వాగతిస్తాం, దీనికి ఎవరి హక్కు లేదంటుంది. ఏమైనా పశ్చిమ బెంగాల్ ఏదన్నా ఆమె నాయన వాళ్ళ జేజీ నాయన ఏమైనా రాసిచ్చాడా ఆమె పేరుతో ఏమన్నా? లేకపోతే అదేమన్నా నేంత సామ్రాజ్యమా, మహిష్మతి సామ్రాజ్యం లాగా ఇట్లా జరుగుతూ ఉంది. అంటే ఈ 167 కిలోమీటర్లు అంటే దాదాపు మన చండీగఢ్ ఉంది కదా, ఆ చండీగఢ్ నగరం అంత వైశాల్యం ఉన్న ప్రాంతం మొత్తాన్ని కూడా బంగ్లాదేశ్ నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇదే మామూలు విషయం అనుకుంటున్నారా? మన చుట్టూ అసలు మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో చాలామంది తెలియడంలే. అంత ప్రమాదంలో మనం ఉన్నాం. దీంతో ఇంకా చచ్చినట్టు ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు అయితే మళ్ళీ అయితే బంగ్లాదేశ్ బాట పట్టినారు. ఎవరినైనా కూడా అంతే, చొరబాటుదారుల్ని ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉంచకూడదు. వాళ్ళు శరణార్థులు కాదు. నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఎంతోమంది, ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ చెప్తున్నా, కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీర్ పండితులు ఊచకోతలు కోసి వాళ్ళ కట్టుబట్టలతో తరిమితే ప్రాణాలు ఉన్నోళ్ళు వాళ్ళ ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకొని ఢిల్లీ నగర వీధుల్లో అనాథల్లా బ్రతికినారు శరణార్థులుగా. అలాంటి బాధల్లోంచి, అలాంటి ఇబ్బందుల్లోంచి, అలాంటి దారుణమైన ఘటనలోంచి మనం బ్రతికినిచ్చినాం. కానీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం పట్టించుకోవాలా. నిజంగా అసలు హిందువులను మనుషుల్లాగా చూడాల, 2వ తరగతి పౌరుల కంటే ఇంకా అద్మానంగా చూసింది. కానీ ఇప్పటికీ మనం మేలుకోకపోతే నిజంగా ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశం భారత్ మాత్రమే. ఈ భారత్ కూడా మనకు మిగలదు. ఏదో ఒక రోజు మన అలసత్వం వల్ల మనకు శత్రువులు ఎవరు కాదు, వాళ్ళ పని వాళ్ళు సక్రంగానే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ముస్లింలు అంటారా, వాళ్ళ పని వాళ్ళు సక్రంగానే చేస్తున్నారు. రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు. వాళ్ళ మత విశ్వాసాలను వాళ్ళు కాపాడుకునే దానికి వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. అలాగే క్రిస్టియన్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఏది పట్టించుకోకుండా అసలు వీళ్ళేదో కొత్త రకం జంతువులు, కొత్త రకం జీవులు అన్నట్టు ప్రవర్తిస్తుంది కేవలం హిందువులు మాత్రమే, హిందూ సమాజం మాత్రమే. మేలుకోకపోతే మన మనుగడకే కష్టం. మనం కూడా మారిపోవాలి లేదా చచ్చిపోవాలి. ఏదో ఒక రోజుకైతే జరగబోయేది ఇదే. డబ్బులతో భవిష్యత్తు అనేది ఏర్పడదు. మన సనాతన ధర్మం, మన చరిత్ర, మన మూలాలు, దాని కొనసాగింపుగా మనం తీసుకెళ్తేనే మన భవిష్యత్తు అనేది ఉంటుంది. లేకపోతే మన భవిష్యత్తు అయితే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం, ముమ్మాటికి ఖాయం. మన బిడ్డలకు మన డబ్బులే కాదు, మన సనాతన ధర్మ వారసత్వ సంపద, దాన్ని కూడా మనం వాళ్ళకి అప్పగించాల్సిన బాధ్యత మన మీద అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ వీడియోను లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా, లైక్ అంటే ఏది లైక్ కొడితే మాకేం రాదు, కానీ మా అభిప్రాయంతో ఇంతమంది ఏకీభవిస్తున్నారని చెప్పేసి మాకదో గుర్తింపు, మాకదో ప్రోత్సాహం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ విలువైన సమాచారాన్ని మీకు వీలైనంత మంది జాతీయవాద మిత్రులకు, అలాగే జాతీయవాద గ్రూపుల్లోనూ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.